ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ లో 20 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకర్ అనే వ్యక్తి, అతనిపైన ఏదైతే పోలీసులు ఆ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడ్డారో, ఎవరైతే మోసం చేశారో వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ కింద వారందరినీ కూడా ఎక్కడైతే ఇతను ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకున్నారో దాని మీద పూర్తిగా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైందని చెప్పి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆ కామారెడ్డిలో పరిశుభ్రం పచ్చదనంగా ఉండాలి, అందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు సూచించిన పరిస్థితి కామారెడ్డి పట్టణంలో నెలకొంది. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి కలకలం పైన ఏదైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో ఆ గంజాయి లోపలికి ఎలా వచ్చింది, సెక్యూరిటీ వైఫల్యం అనే కోణంలో కూడా జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీగా మద్యం సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి నెలకొంది.